సో దాని తర్వాత వాడు ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడు ఎక్స్టర్నల్కి వచ్చేసినప్పుడు విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్కి రకరకాల పేర్లతో పిలుస్తాం. ఎక్స్టర్నల్ జెనిటల్ ఆర్గాన్ ఆల్సో కాల్డ్ యాజ్, అరే ఆల్సో కాల్డ్ యాజ్ ఎల్వా, ఆల్సో కాల్డ్ యాజ్. ఓకే, ఎక్స్టర్నల్ జెనిటల్కి 3 పేర్లు ఉన్నాయి. ఒక పేరు వల్వా, ఇంకో పేరు పొడెండం, ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ జెనిటల్ ఆర్గాన్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? సో దీని తర్వాత ముచ్చట గురించి మాట్లాడినప్పుడు దీంట్లో ఎలా తయారైంది, ఎక్స్టర్నల్ జెనిటల్ ఆర్గాన్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి చెప్పాను కదా. ఆర్గాన్స్లో ఏముంటాయి, కొన్ని పార్ట్స్. వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ జెనిటల్ ఆర్గాన్స్ అనుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్ కాల్డ్ యాజ్ ఏ మాన్స్ ఫ్యూబిస్. మాన్స్ ఫ్యూబిస్ రాగానే మీ దిమాగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక సబ్కుటేనియస్ టిష్యూతో తయారైంది. ఇది ఎలివేట్ అవుతుంది ఆఫ్టర్ సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్ తర్వాత. ఎప్పుడు సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్ తర్వాత మాత్రమే ఇది రెస్పాండ్ అవుతుంది. అప్పటిదాకా ఇది రెస్పాండ్ అవుతుందా? లేదు. మోన్స్ ఫ్యూబిస్ ఉంటుంది, బట్ మార్పు ఆఫ్టర్ సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్. అలాంటి మార్పుని మనము ప్యూబార్క్ అంటాం. ఏ ఆర్క? ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ ప్యూబార్క్? డ్యూరింగ్ సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్ changes in the mons pubis called as a pubark. Pubark is one of the secondary sexual sign. Secondary sexual sign. After that there is a growth of. ఓకే చలో, ఈ భాగం గురించి ఇంతగా మాట్లాడుకున్నావు. అక్కడ సబ్కుటేనియస్ టిష్యూ ఉంటుంది. ఏ టిష్యూ? సబ్కుటేనియస్ టిష్యూ. దాని తర్వాత నెక్స్ట్ ఏందమ్మా అంటే లేబియం మెజోరా, మేజర్ రైట్. సో బిగ్ లిప్ రైట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అవుటర్ లిప్. ఏ లిప్? outer lip, big lip, right, which is called as a subcutaneous folder. It also containing the that is very important. Labium majora containing the heads and mons pubis also containing the heads. Chalo, coming to the next end, labium minora, inner folder, inner folder. So inner lip, it doesn't contain the ఇట్స్ క్లియర్ కదా? చలో లెట్ వి చెక్ విత్ దిస్. నెక్స్ట్ అనుకున్నప్పుడు ఎక్స్టర్నల్లో వి గో విత్ దట్ రైట్. అప్పర్ జంక్షన్ రైట్, మైనోరా అప్పర్ జంక్షన్, మైనోరా లోవర్ జంక్షన్. మైనోరా కనెక్టెడ్ అప్ సైడ్, మైనోరా కనెక్టెడ్ లోవర్ సైడ్. లెట్ వి చెక్ అప్పర్ కనెక్షన్, లోవర్ కనెక్షన్. అప్పర్ కనెక్షన్ కాల్డ్ యాజ్ ఏ క్లైటోరిస్, లోవర్ కనెక్షన్ కాల్డ్ యాజ్ ఏ ఫార్చిట్. మీకు అర్థమైందా? అప్పర్ కనెక్షన్ కాల్డ్ యాజ్ రైట్ అప్పర్ జంక్షన్ ఆఫ్ labium minora, lower junction of labium minora, right? So one is called as a clitoris. Who is this clitoris? Let me check with the clitoris character structurally. So it's a very sensitive tissue. In male it homologous as gland penis. ఏదో చెప్పారు సార్ అంటే అమ్మ క్లైటోరిస్ని ఏ విషయమని క్లైటోరిస్. హౌ ద క్లైటోరిస్ ఫార్మ్డ్? ఫ్యూజ్డ్ ఆఫ్ అప్పర్ జంక్షన్ ఆఫ్ మైనోరా. సార్ ఏదో చెప్పిండు, ఏం చెప్పలేదు రైట్. సో ఇన్నర్ లిప్స్ ఉన్నాయి కదా, ఇన్నర్ లిప్స్ ఏమైనాయి? ఫ్యూజ్ అయినాయి. ఏ సైడ్? అలాంటి దాన్ని ఏమని చెప్తున్నా? క్లైటోరిస్ సెన్సిటివ్ టిష్యూ అని చెప్తున్నా. ఎందుకు సార్ అంటే ఇట్ ఈస్ మోర్ సెన్సిటివ్ ఫర్ ప్రెషర్ రైట్, సో పెయిన్ అండ్ అదర్స్. ఇస్ ఇట్ క్లియర్? దీన్ని కీ ఆఫ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అని పిలుస్తాం. సెక్సువల్ ఇంటర్ కోర్స్. అరౌజల్ ఏందమ్మా అంటే ఇదే. సెక్సువల్ అరౌజల్ ఏంటి సార్ అంటే క్లైటోరిస్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? చలో, అందుకని దీనికి ఇంకో పేరేంటి? కీ ఆఫ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ సిగ్నల్స్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఏంటి? ఫార్చిట్. ఫార్చిట్ని లోవర్ జంక్షన్ అంటున్నా, లోవర్ జంక్షన్. దీన్ని ల్యాండ్ మార్క్ ఆఫ్ ఎపిసియాటమీ అంటాం. ఫార్చిట్ని ఏమన్నా అంటున్నా? ల్యాండ్ మార్క్ ఆఫ్ ఎపిసియాటమీ. అమ్మ క్లెటోరిస్కి ఎరెక్టల్ టిష్యూ అంటాం. ఏ టిష్యూ ఇది? ఎరెక్టల్ టిష్యూ, ఎరెక్టల్ టిష్యూ. అదే మేల్లో అయితే మాత్రం సాగింది కాబట్టి గ్లాండ్ పెన్నిస్. నీకు చెప్పింది అర్థమైందా? ఫీమేల్లో ఇది ముడుచుకొని ఉంది ఎరెక్టల్ టిష్యూ, మేల్లో ఇది సాగింది గ్లాండ్ పెన్నిస్ అని చెప్తున్నా. ఎవరి గురించి? క్లైటోరిస్. మేల్లో ఏమని పిలుస్తాం క్లైటోరిస్ని? అది. ఇస్ ఇట్ క్లియరా? అక్కడ కీనే, ఇక్కడ కీనే. సెక్సువల్ అరౌజల్ ఎవరు సార్ అంటే క్లైటోరిసే ఫీమేల్. మేల్లో గ్లాండ్ పెన్నిసే. ఇది రూల్ ఈజ్ రూల్ టు ఆల్. దెన్ ఇఫ్ యూ గో విత్ దిస్
రైట్. సో ఫార్చిట్ని ఏమని చెప్తున్నా, లోవర్ లిప్ ఆఫ్ మైనోరా అండ్ ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ ఆఫ్ ఎపిసియాటమీ. ఫార్చిట్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది పెరీనియల్. ఏనియల్ పెరీనియల్. పెరీనియం బెట్వీన్ అని చెప్పినా మీకు, యానస్ అండ్ ఫార్చిట్. పెరీనియం లొకేటెడ్ బిట్వీన్ యానస్ అండ్, రెండు ల్యాండ్ మార్క్స్ గుర్తుపెట్టుకోండి. అక్కడేమో యానస్ ఉంది, ఇక్కడేమో ఫార్చిట్ ఉంది, అది గుర్తుపెట్టుకోంది. చలో ఇప్పుడు మధ్యన ఉన్న క్యావిటీకి వచ్చేసి, క్యావిటీ ఇంతసేపు నేను చెప్పింది స్ట్రక్చరల్ లేయర్స్. లేయరే పైన మౌన్స్ ఫ్యూబిస్, దాని తర్వాత outer lip, inner lip joints, inner lip upper joint called as a clitoris, lower joint called as a forechit. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేది వెస్టిబులార్ ఏరియా. వెస్టిబులార్ ఈస్ ఏ ఇన్నర్ క్యావిటీ. ఇన్నర్ క్యావిటీ ఇట్స్ ఇన్ విచ్ షేప్ అని చెప్తున్నా నేను, ట్రయాంగులర్ షేప్. ఏ షేప్? వెస్టిబులార్ called as a triangular shape under the minora. Under the, it always moisture. ఇట్ ఆల్వేస్ మాయిశ్చర్. ఎప్పుడు మాయిశ్చర్గానే ఉంటుంది మిగతా ఎలా ఉన్నా కానీ. సో ఓకే, కానీ పైన చూసారా థర్మో రెగ్యులేటర్స్ అంటాం వాటిని. హెయిర్ ఎందుకు ఉంది సార్ అక్కడికి వచ్చి అంటే, హెయిర్ ఈజ్ ఏ థర్మో రెగ్యులేటర్, ఇన్ఫెక్షన్ ప్రొటెక్టర్. అర్థమైందా? ఎక్కడైనా హెయిర్ ఎందుకు ఉందంటే, సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడైనా ఉంటే, నీ నెత్తిపైన జుట్టు మొలిచింది కదా, కైకు నెత్తిపైన భగవంతుడు జుట్టు ఇచ్చింగ్. అరే నిజంగా ఇట్స్ వన్ ఆఫ్ ది రెగ్యులేటర్. ఏ పర్పస్ లేకపోతే అది పుట్టదు అని గుర్తుపెట్టుకోవా. నువ్వు ఎక్కడి నుంచి పుట్టినావు అంతే, అంటే నీ ముందు నువ్వు మనిషిగా మారక ముందు కోతి, అంతే కదా. కోతి నుంచే వచ్చిరని అంటారు కదా. కోతికి మొత్తం హెయిర్ ఉంది, మనకి ఇక్కడ మాత్రమే హెయిర్ ఉంది. కైకు వయసా, కొంతమందికి ఇక్కడ హెయిర్ లేదు, తర్వాత సంగతి. సో అదంతా కూడా థియరిటికల్గా మాట్లాడుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. సరే రైట్. ఎపిసియాటమీలో ఏదైనా చేసుకో అంటే ఇన్సిజన్స్ ఎట్లయినా చేసుకో. ల్యాండ్ మార్క్ పాయింట్ ఈజ్ ఫార్చిట్. చలో ఇప్పుడు నేను ఇన్నర్ ఆర్గాన్స్కి వచ్చేసి, అమ్మ ఇదంతా ఎక్స్టర్నల్ జెనిటల్. వెస్టిబులార్ గురించి ఇంకొంచెం చెప్పాలా? సో వెస్టిబులార్ గురించి, వెస్టిబులార్ ఏమని చెప్తున్నా నేను, ట్రయాంగులర్. యాంగులర్ ట్రయాంగులర్. వెస్టిబులార్లో ఎవరెవరు ఉంటారు? లెట్ వి చెక్ విత్ దిస్. సో వెస్టిబులార్లో ఎవరెవరు ఉంటారు? లెట్ వి చెక్ విత్ దిస్. సో వెస్టిబులార్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే, ఆరిఫిసెస్ ఉంటాయి. ఏ ఫీసెస్? మొదటగా మనం చెప్పేది సుపీరియర్ ఆరిఫిస్ కాల్డ్ యాజ్ ఏ యురైనర్ ఆరిఫిస్. యురైనర్ ఆరిఫిస్, రైట్. సో యురెత్రా ఓపెనింగ్ అంటాం. ఏ ఓపెనింగ్? యురెత్రా ఓపెనింగ్. సో యురెత్రల్ ఓపెనింగ్, దీనికి సరౌండెడ్ గ్లాండ్ కాల్డ్ యాజ్ ఏ స్కినీ గ్లాండ్. నేను చెప్పింది అర్థమైందా? ये है वेस्टिबुलर, ऊपर का ओपनिंग होता यूरेथ्रल, यूरेथ्रल यूरिन, नीचे का ओपनिंग होता वजाइना. इज इट क्लियर కదా? దీనికి చుట్టూగా మెడ చుట్టూ ఉన్నది కాల్డ్ యాజ్ ఏ స్కిన్నీ గ్లాండ్. చుట్టూ ఉంది కాబట్టి పారా యూరెథ్రల్ అని పిలుస్తున్నా దాన్ని. ఏమని పిలుస్తున్నా? యూరెథ్రాకి చుట్టూ ఉన్నాయి కాబట్టి పారా యూరెథ్రల్. అర్థమైందా? ఇగో బిసైడ్లలో, ఈ సైడ్లలో, బిసైడ్లలో ఉంటుంది బాటోలిన్ గ్లాండ్. మళ్ళీ చెప్తున్నా, ఎన్ని గ్లాండ్స్? యురెత్రా చుట్టూ ఉన్నది స్కిన్నీ గ్లాండ్, ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పారా యూరెథ్రల్ గ్లాండ్. రైట్. దీన్ని ఫీమేల్ ప్రోస్టేట్ అంటాం. ఏ ప్రోస్టేట్? వాట్ ఈస్ ఫీమేల్? మేల్ ప్రోస్టేట్. మేల్ ప్రోస్టేట్ ఏం చేస్తుంది, ఫీమేల్ ప్రోస్టేట్ ఏం చేస్తుంది సార్ అంటే, చెప్పాను కదండి, ఆల్కలైన్ లూబ్రికెంట్ యాజ్ ఏ ఆల్కలైన్, ఒక ఆల్కలైన్ లూబ్రికేషన్ని రిలీజ్ చేస్తాయి. అర్థమైందా? ఎలాంటి లూబ్రికేషన్? ఆల్కలైన్ లూబ్రికేషన్. సో ఇక్కడ ఫీమేల్ ప్రోస్టేట్ అని దేన్ని పిలుస్తున్నా నేను? స్కిన్నీ గ్లాండ్. ఫీమేల్ ప్రోస్టేట్ కాల్డ్ యాజ్ ఏంటి? స్కిన్నీ గ్లాండ్. సో అండ్ మేల్ క్లావికిల్ కాల్డ్ యాజ్, మేల్ క్లావికిల్ అని దేన్ని పిలుస్తున్నా? గ్లాండ్ పెన్నిస్ని. అరే హోమోలోగస్లో చెప్తాలే కానీ ఉంటుంది పక్కగోని. మీకు విషయం ఏంటంటే, సృష్టి అద్భుతం ఏంటంటే, మేల్లో ఏదైతే రిప్రొడక్టివ్ లేయర్స్ ఉన్నాయో సేమ్ లేయర్స్ ఫీమేల్లో కూడా ఉంటాయి. ఎక్స్టర్నల్గా కనిపించే వాటి గురించి మాట్లాడుతున్నా. ఎక్స్టర్నల్గా కనిపిస్తుంది కదా, దాన్ని వాట్ ఎగ్జాక్ట్లీ ద సీక్రెట్ అంటాం కదా.
మేల్కి ఫీమేల్కి సీక్రెట్స్ అంటాం కదా, బయాలజికల్కి వచ్చేసాయి. నేను చెప్పేది దేనికి? బయాలజికల్. ఫిజియలాజికల్ పక్కన పెట్టు, బయాలజికల్గా వచ్చేసినట్టయితే ఫీమేల్లో ఏ లేయర్స్ అయితే ఉన్నాయో అవే లేయర్తో మేల్ ఆర్గాన్స్ డెవలప్ అయినాయి. మేల్ ఆర్గాన్స్లో ఏ లేయర్ ఉన్నాయో అదే లేయర్తో ఫీమేల్ ఆర్గాన్స్ డెవలప్ అయినాయి. అందుకనే ట్రాన్స్జెండర్లో ఒక స్ట్రక్చర్ని ఫీమేల్ రైటా ఎక్స్టర్నల్ జెనిటల్గా మార్చవచ్చు రైటా, కానీ ఎక్స్టర్నల్ జెనిటల్ని పెన్నిస్గా మార్చలేము. మారుస్తురేమో హోమోలోగస్లో, నాకు తెలియదు. అలాంటి అద్భుతాలు ఉన్నాయేమో నాకు తెలియదు, నాకంటే ఐడియా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే ఐడియా ఉంది, ట్రాన్స్జెండర్లో అటు నుంచి ఇటైతే ఐడియా ఉంది. సరే, ఇదేం గ్లాండ్? బార్థోలియన్ గ్లాండ్. ఏ గ్లాండ్? ఏ సైడ్ ఉంది? ఇదేం ఇది ఎక్కడ ఉంది? పారాయురెత్రల్. యురెత్రా చుట్టూ మెడ చుట్టూ ఉంది కాబట్టి పారాయురెత్ర, స్కిన్ కనుక్కున్నాడు. ఇది లాటరల్ రైట్, లాటరల్ ఓపెనింగ్ కాల్డ్ యాస్ ఏ బార్థోలియన్. బిసైడ్ బార్థోలియన్. సుపీరియర్ స్కిన్ని, లాటరల్ బార్థోలియన్. అర్థమైందా? బిసైడ్ ఈజ్ బార్థోలియన్, సుపీరియర్ ఈజ్ స్కిన్ని. ఆ తర్వాత ఇన్ఫీరియల్గా ఉన్నది ఏం సార్ అంటే, ఏముంది ఇన్ఫీరియల్గా? వజైనల్ ఆరిఫిస్. వజైనల్ ఆరిఫిస్కి కవర్ చేసే మెంబ్రెయిన్ కాల్డ్ యాజ్ ఏ హైమెన్ మెంబ్రెయిన్. వాట్ ఈస్ దట్ మెంబ్రెయిన్? హైమెన్ మెంబ్రెయిన్ ప్రీ పిబర్టీ స్టేజ్లో ఫుల్ కవర్ ఉంటుంది, పిబర్టీ తర్వాత కూడా ఇది కవరింగ్లోనే ఉంటుంది. దాంట్లో కన్సీల్డ్ ఉంటుంది, రివీల్డ్ వేరియంట్ ఉంటుంది. ఏ వేరియంట్? కన్సీల్డ్ అండ్ రివీల్డ్. సో కన్సీల్డ్ ఈస్ ఏ టోటల్లీ క్లోజింగ్ ద వజైనా. ఎందుకంటే అప్పటిదాకా వజైనాకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనుకున్నప్పుడు మెన్సెస్. ఆఫ్టర్ దట్ ఇస్ ఇట్ క్లియర్ కదా? అప్పటిదాకా ఇట్స్ జస్ట్ లైక్ ఏ మెంబ్రెయిన్, యాక్ట్ లైక్ ఏ మెంబ్రెయిన్. దిస్ హైమెన్ మే డ్యామేజ్ విత్ అథ్లెటిక్ ఆర్ సెక్సువల్ ఇంటర్కోర్స్ ఆఫ్ ఫోర్స్, దట్ కాల్డ్ యాజ్ ఏ హైమెన్. చలో లెట్ వి గో విత్ ద నెక్స్ట్. ఇది వెస్టిబులార్. ఎబులార్ ఎవరెవరు ఉన్నారు వెస్టిబులార్లా? 2 ఆరిఫిసెస్ ఉన్నాయి, 2 గ్లాండ్స్. డ్రీమ్ ఉండి ప్రిపరేషన్ కి డైరెక్షన్ కావాలి బ్రో, ఐ నీడ్ ప్రాపర్ గైడెన్స్. అలాని కలలు కంది. ఈ రోజు మనం లెట్స్ ఫోక్ గురించి నేర్చుకుందాం. కలలు కనండి, సిద్ధమవ్వండి, నమ్మండి. Join Nidya Medical Academy and start your preparation now. మొత్తం కితనా లోగ్? 4 లోగ్. 2 గ్లాండ్స్ అండ్ 2 ఆరిఫిసెస్. సరిపోయింది కదా? అడా ఇంకా మాట్లాడాలంటే అక్కడే బ్యాక్ పోతుంది. దట్ ఈస్ గో ఇన్ఫర్ఫరేషన్ అంటే అదే అట కన్సీల్డ్. దట్ వేరియంట్ కాల్డ్ యాజ్ ఏంటి? కన్సీల్డ్. ఇప్పుడు మనం మాట్లాడతాం వాట్ ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అయిపోయిందా? ఇంకా ఎక్స్టర్నల్ గురించి మాట్లాడినప్పుడు ఇంకొంచెం అక్కడ మాట్లాడతాయి. ఇంకేమైనా మిగిలిపోయిందా సార్ అంటే, మిగిలిపోయింది ఏదైనా మాట్లాడితే మాత్రం ఈ బార్థోలియన్ గ్లాండ్ వజైనా దగ్గరనే డోడోర్లిన్ బ్యాక్టీరియా ఉంటుంది. ఏ బ్యాక్టీరియా? లాక్టోబాసిల్లస్. బ్యాక్టీరియా పేరేంటి? లాక్టోబాసిల్లస్. డోడోర్లిన్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ డోడోర్లిన్ బ్యాక్టీరియా మోస్ట్ కామన్గా ఏం చేస్తుంది సార్ అంటే గ్లైకోజన్. ఏ కోజన్ సో గ్లైకోజన్. సో ఈ గ్లైకోజన్ని ఏం చేస్తుందమ్మా అంటే లాక్టిక్ యాసిడ్గా మారుస్తుంది. గ్లైకోజన్ ఎలా మారుస్తుంది? లాక్టిక్ యాసిడ్గా మారుస్తుంది. ఏ బ్యాక్టీరియా? డోడోర్లిన్ బ్యాక్టీరియా. అందుకనే దాని pH ప్రీ మెన్సెస్కి, మెన్సెస్కి, పోస్ట్ మెన్సెస్కి pH చేంజ్ అవ్వడానికి కారణం ఏం సార్ అంటే ఇది డోడోర్లిన్ బ్యాక్టీరియా. దానికి ఫీడర్ ఎవరు? గ్లైకోజన్ ఉంటేనే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది అక్కడ. అది ఉంటేనే హెల్దీ వజైనా. మళ్ళీ ఇది కూడా రూలే. అది ఉంటే ఏ వజైనా? హెల్దీ వజైనా రైట్. అది లేకపోతే మెన్సెస్లో అంటే ప్యూబర్టీ స్టేజ్లో, రిప్రొడక్టివ్ స్టేజ్ అంటాం. ఏ స్టేజ్? రిప్రొడక్టివ్ స్టేజ్లో వజైనా ఎప్పుడూ కూడా యాసిడికే. ఈ రీప్రొడక్టివ్కి ఆఫ్టర్ కావచ్చు, రీప్రొడక్టివ్కి బిఫోర్ కావచ్చు. వజైనా ఎప్పుడు ఆల్కలైన్. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? ఎప్పుడు మాత్రమే యాసిడిక్? రీప్రొడక్టివ్. ప్యూబర్టీ పక్కన పెట్టి ఒకటే రోజు రైట్. ఎరెక్టివ్, రీప్రొడక్టివ్ అంటే ఫస్ట్ ప్యూబర్టీ మెనార్కీ నుంచి మెనోఫాస్ దాకా రీప్రొడక్షన్. వాట్ ఇస్ ద రీప్రొడక్షన్ రూల్? మెనార్కీ నుంచి మెనోఫాస్ దాకా దారులు తెరిసే ఉంటాయి, హార్మోన్స్ రెడీగా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రీప్రొడక్షన్.
అంతకంటే ముందు రీప్రొడక్షనా, దాని తర్వాత రీప్రొడక్షనా? వాట్ ఈస్ రీప్రొడక్షన్? మెనార్కీ నుంచి మెనోఫాస్, ఫస్ట్ మెన్సెస్ నుంచి లాస్ట్ మెన్సెస్ వరకు ఉండే పీరియడ్ని ఏమంటాము? రీప్రొడక్టివ్ పీరియడ్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? దీన్ని కప్పుల్ పీరియడ్ అని చెప్తాం. ఓకే, లెట్ వి చెక్ విత్ దిస్. వజైనా దగ్గరకు వచ్చి वजाइना क्या बुलाते बोले तो रेटा फाइब्रो मस्कुलर सिनिगद काबट्टी फाइब्रस फाइब्रो मस्कुलर आर्गान अंटाम दीनी ఇది బ్రిడ్జ్ బిట్వీన్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. లెట్ వి చెక్. దీని వాల్లో యాంటీరియల్ వాల్ ఏ వాల్ షార్ట్గా ఉంటుంది, 8 సెంటీమీటర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యాంటీరియల్ వాల్ ఇస్ ఏ షార్ట్ అండ్ 8 సెంటీమీటర్. కారణం ఏంటి సార్ అంటే యూటిరైన్ ఫ్లెక్షన్. కారణం ఏంటి? యూటిరైన్. ఓకే, కమింగ్ టు ద పోస్టీరియల్ వాల్ అనుకున్నప్పుడు పెద్దగా ఉంటుంది, 10 సెంటీమీటర్. విచ్ వాల్ ఇస్ 10 సెంటీమీటర్? పోస్టీరియల్. యాంటీరియల్ వాల్ ఇస్ గుర్తుపెట్టుకోండి అడా. సో కాల్డ్ యాజ్ ఏంటి? ఫార్నిక్స్. ఫార్నిక్స్ అనేది వన్ ఆఫ్ ది పాయింట్ ఇందాక నేను చెప్పిన మీకు. ఏ పాయింట్? యూటిరైన్ ఫ్లెక్షన్ వల్ల పుట్టిన పాయింట్ పేరు ఏంటమ్మా అంటే ఫార్నిక్స్. యూటిరస్ ఫ్లెక్షన్ అన్నాం కదా, యాంటీ ఫ్లెక్షన్ అని చెప్పాను కదా. ఆ యాంటీ ఫ్లెక్షన్లో గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ పేరు ఏందమ్మా అంటే ఫార్నిక్స్ అడా. సో ఈ ఫార్నిక్స్ని మనము డయాఫ్రమ్తో అడా ప్లేస్మెంట్ చేయొచ్చు. ఏ ఫ్రమ్తో? డయాఫ్రమ్తో. అదైతే గుర్తుపెట్టుకోండి అడా. టోటల్గా వజైనా పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏ పాయింట్? వజైనా పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు లేయర్స్ గురించి మాట్లాడినప్పుడు అవుటర్ లేయర్ కాల్డ్ యాజ్ ఏ ఫైబ్రస్ లేయర్, చినగదు. మిడిల్ లేయర్ ఏమో మస్కులార్ లేయర్. ఇక మీకు తెలుసు ఇన్నర్ లేయర్ కాల్డ్ యాజ్ ఏ మ్యూకోసల్. అద్భుతమైన స్ట్రక్చర్ అడా. ఇక్కడ ఏమైనా కనెక్టివ్ టిష్యూ ఉందా? ఏమేమి ఉన్నాయి? కనెక్టివ్ టిష్యూలో ఫైబ్రస్ వేరియేషన్ ఉంది. ఏ వేరియేషన్? ఫైబ్రస్. ఎడిపోస్ కాదు. వేరియేషన్ పేరేంటి? ఫైబ్రస్. వాట్ ఈస్ ఫైబ్రస్ స్పెషాలిటీ? డెన్సిటీ ఈజ్ హై, ఎలాస్టిసిటీ అండ్ డెన్సిటీ ఈజ్ హై. చలో లెట్ వి చెక్ విత్ దిస్. వాట్ ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడు యాంగిల్స్ చూద్దాం. వజైనా యాంగిల్ అండ్ యూటిరస్ యాంగిల్, రెండు యాంగిల్స్ని ఒకే దగ్గర చూసేద్దాము. రైట్, ఫస్ట్ చెక్ విత్ దట్ యూటిరస్. యూటిరస్ యాంగిల్, యూటిరస్ ఎలా కూర్చుంది, వజైనా ఎలా కూర్చుంది, ఇదే రెండు దారులే కదా. యూటిరస్ కూర్చున్న పద్ధతి ఏంటి సార్ అంటే యాంటీ ఫ్లెక్షన్, అనగా స్ట్రైట్ లైన్ నుంచి ఎంత బెండ్ అయింది? 120 డిగ్రీ. అండ్ ఇంకోటి ఏంటి? యాంటీ వర్షన్. ఎంత బెండ్ అయిందని చెప్తున్నా నేను? 90 డిగ్రీ. రైట్, ఇక్కడ ఏంటి అంటే యాంటీ ఫ్లెక్షన్, ఆ తర్వాత యాంటీ వర్షన్. ఇది ఎవరి సిట్టింగ్? యూటిరస్. ఫస్ట్ ఎలా అయింది? యాంటీగా ఫ్లెక్స్ అయింది. ఫ్లెక్స్ అంటే ఫార్వర్డ్. రైట్, ఆ తర్వాత యాంటీ వర్షన్, మళ్ళీ రివర్స్. రైట్, సో బెండ్. సో ఇక్కడ 120, 90 గుర్తుపెట్టుకోండి. అదే వజైనా అయితే రైట్, సో ఫస్ట్ స్టార్టింగ్ ఏమో స్టాండింగ్ పొజిషన్, అంటే ఎంత డిగ్రీ? 45 డిగ్రీ. లోపలికి పోయేసరికి రైట్ సుపైన్ పొజిషన్, ఎంత డిగ్రీ? 75 డిగ్రీ. స్టాండింగ్ అండ్ సుపైన్, స్టాండింగ్ అండ్ సుపైన్. 90కి వస్తే మ్యాక్సిమం ఇక వచ్చేసినట్టే సెంట్రల్లో. మీకు అర్థమైందా? 90 అంటే సెంట్రల్. మీకు 180 డిగ్రీ అంటే తెలుసు కదా, మొత్తం స్కేల్ ఎంత? 180. 90కి వచ్చినామంటే యూ కమ్ టు ది సెంట్రల్, ఆల్మోస్ట్ హాఫ్. సిట్టింగ్ పొజిషనే. 98 డిగ్రీ ఏ పొజిషన్? సిట్టింగ్ పొజిషనే. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 90 చెప్పట్లేదు, నేను ఎంత చెప్తున్నా? 75 చెప్తున్నా. అంటే మొత్తం సిట్ చేయాలి. కొంచెం ఇలా సిట్ అయింది, ఇలా అయితే సిట్టింగ్, ఇలా అయితే కొంచెం లేచినాం. అది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ యాంటీ ఫ్లెక్షన్ అంటే ఏమని చెప్తున్నా నేను? యాంటీ ఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు బెండ్ ద యూటిరస్ బాడీ సర్విక్స్కి ఎంత? 120. అదే కనుక యాంటీ వర్షన్ అంటే సేమ్ హోల్ యూటిరస్ బెండ్ టు ది 90 డిగ్రీస్ టువర్డ్ ద వజైనా, టువర్డ్ ద వజైనా. ఇందాకనేమో సర్విక్స్ దగ్గర బెండ్, ఇప్పుడు ఎక్కడ బెండ్? వజైనా దగ్గర బెండ్. 2 బెండ్స్ విత్ కమ్ విత్ ద యూటిరస్. యాంటీ ఫ్లెక్షన్ అండ్ యాంటీ వర్షన్. కమింగ్ విత్ దిస్ రెడ్ మ్యూకోసల్ అనుకున్నప్పుడు ఇందాక pH చెప్పాను కదా. లెట్ వి చెక్ విత్ ద pH. pH ఈస్ కాల్డ్ యాజ్ ఏ చైన్ అంటే డిఫెన్స్ చైన్. pH ఏమని చెప్తున్నా నేను? డిఫెన్స్. pH రూల్ ఎలా ఉంటుంది సార్ అంటే వజైనల్ pHలో ఎసిడిక్, ఏడిక్. ఇది నేను చెప్పేది రీప్రొడక్టివ్. ఏ వజైనా? రీప్రొడక్టివ్ వజైనాకి మాత్రమే ఈ రూల్. అడా, సో యావరేజ్ రేంజ్ అనుకున్నప్పుడు ఎంత అని చెప్తున్నా? 4 to 5. కానీ మనము కన్సిడర్ చేయాల్సింది మాత్రం 3.5. 3.5. అదే ప్రెగ్నెన్సీలో అయితే 3. మళ్ళీ చెప్తున్నా,
ప్రెగ్నెన్సీలో ఎంత 3, ప్రెగ్నెన్సీ pH ఏమో 3, నాన్ ప్రెగ్నెన్సీ pH ఏమో సో 3.5, కొంతమందిలో 5 దాకా ఉంటుంది, ఏం పర్వాలేదు. 3.5 to 5 క్లియరా? అయిపోయిందా? క్లియరా? లెట్ వి చెక్ విత్ దిస్. ఓకే, కారణం ఏంటి సార్? ఇందాకనే చెప్పిన ఆర్గానిజం పేరేంటి? డోడర్లిన్ బ్యాసిల్లై, లాక్టోబాసిల్లై, ఎసిడోబాసిల్లై. లాక్టోబాసిల్లై అండ్ ఎసిడోబాసిల్లై రెండు కూడా డోడర్లిన్ వేరియంట్స్. సో ఇక్కడ కావాల్సిన ఫుడ్ ఏంటి? ఈ గ్లైకోజన్ సఫిషియెంట్గా వస్తుందా లేదా అని చెక్ చేయడానికి ఒక టెస్ట్ ఉంటుంది. దాని పేరు ఏందమ్మా అంటే షిల్లర్ టెస్ట్. ఏ టెస్టా? షిల్లర్. దేన్ని చెక్ చేయడానికి? గ్లైకోజన్. ఎందుకు సార్ గ్లైకోజన్ ఎందుకు చెక్ చేయాలి? ఇందాక చెప్పాను కదా, హెల్దీ వజైనా అంటే ఏంటి సార్ అంటే వజైనా దగ్గర pH ఎంత ఉండాలంటే 3.5 నుంచి 5 ఉంటే అది ఏ వజైనా? హెల్దీ వజైనా. గేట్ దగ్గర డిఫెన్స్ వాడు ఉన్నాడు, రక్షక భటులు ఉన్నారు, ప్రమాదం లేదు. ఎందుకంటే డ్యామేజ్ మెకానిజం కదా, రీప్రొడక్షన్ ఏ మెకానిజం? ఎవ్రీ మంత్ డ్యామేజ్ నెగటివ్ మెకానిజం ఉంటుంది కాబట్టి అక్కడ కంపల్సరీ రక్షక భటులు ఉండాలి కదా. ఆ రక్షక భట ఎవరు? అరే రక్షక భట ఎవరు? వజైనల్ pH ఇస్ ద రక్షక భట. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? చలో లెట్ వి చెక్ విత్ దిస్. సో లెట్ వి చెక్ విత్ దిస్. టెస్ట్ పేరు ఏమని చెప్తున్నా నేను? షిల్లర్ టెస్ట్. ఏ టెస్ట్? షిల్లర్. ఎవరిని షిల్లింగ్ చేసేయాలి? గ్లైకోజన్ని షిల్లింగ్ చేసేయాలి. రైట్. ఇక్కడ సింపుల్గా సో ఒక అయోడిన్ డైని తీసుకుంటే, ఏ డైని? అయోడిన్ డైని తీసుకుంటే ఆ డై ఏ కలర్లో మారిపోతే? బ్రౌన్ కలర్లో మారిపోతేనేమో వజైనా ఈజ్ హెల్దీ. అంటే ఎవడు ఉన్నాడు అక్కడ? అంటే రక్షక భటులు ఉండడా లేదా అని చెక్ చేయడానికి రూల్స్ ఇవి. అదే కనుక బ్లూ కలర్లో మారిందనుకో వజైనా ఈజ్ అంటే ఎవడు లేడు? గ్లైకోజన్ ఈజ్ లేడు. ఏమిచ్చి? అయోడిన్ డైని పెట్టి చెప్తున్నా నేను సింపుల్గా. షిల్లర్ టెస్ట్లో ఏ డై పెట్టినా అయోడిన్ డై. అయోడిన్ డై పెట్టినాకనే అక్కడ మ్యూకోసా ఏ కలర్లో మారింది? బ్రౌన్ కలర్. అంటే అర్థమైంది రైట్. అదే అయోడిన్ డై పెట్టగానే ఏ కలర్లో? బ్లూ. అర్థమైంది? అంటే ఎవరు లేడు అంతే. దీని పేరేంది? షిల్లర్. షిల్లర్. రక్షక భటులు ఉన్నారా లేదా తెలుసుకోవాలి. లెట్ వి చెక్ విత్ దట్. వజైనల్ మ్యూకోజల్ రైట్ ఫోల్డింగ్ గురించి ఒక విషయం చెప్పినప్పుడు, వజైనల్ మ్యూకోజల్ ఫ్లోడింగ్ గురించి ఒక విషయం చెప్పినప్పుడు ఇది ఒక క్లినికల్ వర్షన్లో గుర్తుపెట్టుకోండి. మోస్ట్ కామన్లీ హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారు కదా, ఇన్ఫెక్టెడ్ హెచ్ఐవి పేషెంట్స్. ఈ ఇన్ఫెక్టెడ్ హెచ్ఐవి పేషెంట్స్లో అది పోయి దాక్కుంటుందని చెప్తాం కదా, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ దాక్కునే ఇల్లు రైట్. ఆ ఇల్లు కాల్డ్ ఏ వజైనల్ మ్యూకోజల్ ఫోల్డ్. అర్థం కాలే? ఎవరు దాక్కునేది? హెచ్ఐవి వచ్చింది, అది దాక్కొని రెడీగా ఉండాలి ట్రాన్స్మిషన్కి. ఏ మిషన్కి? అది యాక్చువల్గా బ్లడ్లో ఉంటుంది. అరే ఎక్కడ ఉంటుంది? బ్లడ్లో ఉంటుంది. ఇన్నర్గా పోయి సెల్లో ఉంటుంది అంతే తప్ప స్కిన్ పైన ఎక్కడైనా తేలుకుండా కూసోదు. వజైనాలో ఒక ఫోల్డర్లో ఉంటుంది. వజైనాలో ఏం తయారు చేసుకుంటుంది? ఒక ఫోల్డర్ని తయారు చేసుకుంటుంది. ఆ ఫోల్డర్ పేరే వజైనల్ మ్యూకోజల్ ఫోల్డ్ అని చెప్తున్నా నేను. ఈ వజైనల్ మ్యూకోజల్ ఫోల్డ్ ఏ సెల్స్తో తయారవుతాయమ్మా అంటే డెండ్రిటిక్ సెల్తో తయారవుతాయి. ఏ సెల్సా? డెండ్రిటిక్ సెల్తో తయారవుతాయి. దీంట్లో ఏముంటుందని చెప్తున్నా అంటే హెచ్ఐవిని ట్రాన్స్మిట్ చేసే వైరస్ ఉంటుంది దాంట్లో. అదే హెచ్ఐవి వైరస్లు ఉంటాయి. అర్థమైందా? సో అలాంటి ఫోల్డ్ ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకోండి మీరు. మన స్టమక్లో రూగేస్ ఎలా ఉన్నాయి ఫోల్డింగ్, ఇంటెస్టైన్లో ఫోల్డింగ్స్ ఎలా ఉన్నాయి, అట్లా వజైనాలో ఒక ఫోల్డర్ తయారవుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఓన్లీ హెచ్ఐవి కేసులోనే ఒక ఫోల్డర్ రెడీ చేసుకుంటుంది. ఎవడొస్తాడా తొందరగా ఎవరిలో ట్రాన్స్మిట్ అయిదామా అని చెప్పేసి. అందుకనే సెక్సువల్ ట్రాన్స్మిషన్ అంటాం కదా. హెచ్ఐవి ఏ ట్రాన్స్మిషన్? లేదంటే బ్లడ్ ట్రాన్స్మిషన్ అంతే తప్ప స్కిన్ ట్రాన్స్మిషనా, హగ్ ట్రాన్స్మిషనా, కిస్ ట్రాన్స్మిషనా? కిస్ చేస్తే హెచ్ఐవి వస్తుందా? మరి సెక్స్ చేస్తే హెచ్ఐవి ఎందుకు వస్తుంది? అది ఇన్నరే, ఇది ఇన్నరే. లాజిక్ చూడండి. మీకు అర్థం కావట్లేదా? అక్కడ మ్యూకోజా కలుస్తుంది, ఇక్కడ కూడా మ్యూకోజా కలుస్తుంది. మ్యూకోజాలోనే హెచ్ఐవి వైరస్ ఉంటుందని చెప్పడానికి ఇక్కడ ఒక లాజిక్ ఉంది. అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సెలింగ్? సలైవా ద్వారా వస్తుందా అంటే రాదు. ఫుడ్ షేర్ చేసుకుంటూ వస్తుందా అంటే రాదు. యూ అండర్స్టూడ్ లాజిక్? ఇక్కడ ఒక దగ్గర కూర్చుంటుంది అని చెప్తున్నా నేను. దట్ ఈస్ అక్కడ పరిస్థితులను బట్టి
వాళ్ళు కొన్ని షట్టర్స్ని ఫామ్ చేసుకుంటారు. దట్ ఈస్ వెరీ కన్వీనియంట్ అనుకున్నప్పుడు.